కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, కొంత జ్ఞానం తెలుసుకుంటున్నాం, దేవుడి గురించి జ్ఞానం తెలుసుకుంటున్నాం. దేవుడితో మన బంధం పెంచుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞానుల్ని మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు. ఇది అన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. జ్ఞాన విజ్ఞాన యుగంలో భగవద్గీతలో చెప్పడం జరిగింది, కీర్తనల గ్రంథంలో బైబిల్లో చెప్పడం జరిగింది, ఖురాన్లో కూడా జ్ఞానవంతుల్ని మాత్రమే ఇష్టపడతాను. జ్ఞానం పెంచుకోవాలి. అజ్ఞానులు జ్ఞానులు, పాపాత్ములు పుణ్యాత్ములు, మంచి చెడు ఇలా వేరు చేశాడు. కానీ హిందువులుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా, ఇలాగా కులాలుగా, తెగలుగా ఆయన విభజించలేదు. మన్ని రాజుల కాలంలో జరిగినాయో విభజన, ఈ యొక్క కులాలు ఏ కాలంలో జరిగినాయో తెలియదు. కానీ అక్కడి నుంచి మనం మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావంతో ఉన్నాం. కానీ దైవం శరీరాన్ని భౌతికంగా పరిశీలించితే కూడా అందరికీ ఎన్ని కళ్ళు ఉన్నాయి? అందరికీ, హిందువులకైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా అందరికీ ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఏమన్నా? అందరికి ఎన్ని చేతులు ఉన్నాయి? అందరికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు. అందరికి ఎన్ని నాలుకలు ఉన్నాయి? 2 నాలుకలు ఉన్నాయండి. కొండ నాలుక లేదా మీకు? పెద్ద నాలుక, కొండ నాలుక, 2 నాలుకలు ఉన్నాయి. ఎన్ని మెదళ్ళు ఉన్నాయి? 2 మెదళ్ళు ఉన్నాయి. చిన్న మెదడు, పెద్ద మెదడు, మళ్ళీ ఒక్క మెదడు అనేరు మీరు. అర్థమవుతుందా? అంటే హిందువులకైనా క్రైస్తవ మానవ శరీరాన్ని భౌతికంగా పరిశీలించితే అర్థమయ్యే విషయం, మానవుల శరీర నిర్మాణం హిందువులైనా క్రైస్తవులైనా భారతీయులైనా విదేశీయులైనా ముస్లింలైనా వారెవ్వరైనా సరే మనిషి అని పరిశీలించాలంటే గుర్తుపట్టాలంటే ఈ భౌతిక నిర్మాణ ప్రక్రియను బట్టే గుర్తుపడతాం. అవునా కదా? రైట్. ఇప్పుడు ఇలాగా ఈ మానవుణ్ణి తయారు చేసింది ఎవరు చెప్పండి ఒకసారి. ఎవరు? 2 కళ్ళు, ఈ 2 మెదళ్ళు, చిన్న మెదడు పెద్ద మెదడు, ఆ కంట్లో నరాలలో ప్రవహించే రక్తాన్ని కూడా నడిపించే శక్తి ఆ ఒక్కడికి మాత్రమే ఉంది. ఆయన్ని దైవం అంటారు. ఈ మెదడులో ఇవాళే ఇక్కడి నుంచి అనుకుంటా, తూటికొండ నుంచి నిన్ననో మొన్ననో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆమె పేరైతే నేను మర్చిపోయాను. మొన్న షాప్కి వచ్చారు పాపం, బంగారం మీద ఆర్డర్ ఇచ్చారు. తర్వాత 2 రోజుల తర్వాత 3వ రోజు నాకు ఫోన్ వచ్చింది. పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి, ఆమెని ఖమ్మం పల్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఆ బంగారం ఆపండి, మీకు డబ్బులు అవసరం ఉంది. అర్థమవుతుందా? మెదడులో ప్రవహించే రక్తనాళాలలో రక్తం ఎక్కడన్నా చిన్న గడ్డు గడితే మనం ఎవరమో కూడా మనకి తెలియదు. మన ఇల్లు తెలియటం, మన సంతానం తెలియటం, భర్త తెలియటం, భార్య తెలియటం, ఈ కాదు అసలు నువ్వెవరో కూడా నీకు తెలియదు. అంత అద్భుత రీతిలో సృష్టించి అంత అద్భుత రీతిలో నడిపిస్తున్నటువంటి ఆ మహాశక్తిమంతుడైన దైవాన్ని తెలుసుకోపోవటం అజ్ఞానమా కాదా? చెప్పండి ఒకసారి, చెప్పండి. ఏం లేదు, తలా కొద్దిగా స్వీట్ ఆర్ట్ ఇస్తే అయిపోద్ది, వెళ్ళిపోదాం అని అంటే అలా వెళ్ళిపోదాం. మీరు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళతో శుభం ఉంది, మీతో శుభం ఉంది. మీ శుభాలు వీళ్ళకి రావాలి, వీళ్ళ శుభాలు మీకు రావాలి, మా శుభాలు మీకు రావాలి, మీ శుభాలు మాకు రావాలి. అందరం కూర్చొని ఇది అతిపెద్ద పుణ్యకార్యం. ఇలా దైవం గురించి మాట్లాడుకుంటారు. సర్కస్ చూడుకోండి, మొత్తం ఊరంతా ఆడే ఉండుంటారు. 2 గంటలు సర్కస్ చూసినా ఏమన్నా వస్తుందా అంటే తాత్కాలిక ఆనందం తప్ప పుణ్యం అయితే రాదు. మళ్ళీ ఆ సర్కస్ 3 రోజులు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉందంట. ఇది మళ్ళీ వచ్చే కార్యక్రమం కాదు. ఇది జ్ఞానవంతుల్ని అజ్ఞానవంతుల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమం. దేవుడెవరో తెలియకుండా అయోమయంలో, అజ్ఞానం అని అంధకారంలో, చీకట్లో ఉన్న వాళ్ళని జ్ఞానం వైపు మళ్లించడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడానికి, జ్ఞానం వైపు పిలవడానికి పెట్టబడినటువంటి అతి గొప్ప కార్యక్రమం ఇది. ఇది ఒక కులానికో, ఇది ఒక మతానికో, ఇది ఒక తెగకో కాదు. ఇది మానవులందరికీ సంబంధించినటువంటి మెసేజ్. మానవులందరి సృష్టికర్త అయినటువంటి దైవం అన్ని గ్రంథాల నుంచి వారందరినీ ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞాన వెలుగుని వారికి అందించండి అని చెప్పి ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తల ఉమ్మత్గా, వారి యొక్క ప్రవక్తల అనుసర సమాజంగా, ఉమ్మత్ అంటే అనుసర సమాజంగా ముందు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళపై ఆ బాధ్యత పెట్టడం జరిగింది. అందుకే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. లేకుంటే మీరెవరో మేమెవరో, మా పనులు మాకు. నేను షాప్ బంద్ చేసుకొని వచ్చా, ఈయన విజయవాడ నుంచి వచ్చారు, మౌలాలి గారు. అర్థమవుతుందా? అక్కడ సలీం గారు ఉన్నారు, అక్కడ విజయవాడ నుంచి ఇంకొక అబ్దుల్లా గారు వచ్చి ఉన్నారు. ఖమ్మం నుంచి, విజయవాడ నుంచి ఎందుకు వచ్చామంటే
అజ్ఞానులు జ్ఞానులు అవ్వాలి. భక్తి ఏంటో తెలియక ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి భక్తి చేసి ఇది భక్తి అని అనుకునే వాళ్ళకి నిజమైన భక్తి దారిని చూపించడానికి ముందుగా తెలుసుకున్న వాళ్ళ మీద బాధ్యత ఉంది. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడుకోండి. నేను అన్ని షార్ట్ మంచి అంటే స్ట్రైట్ మాటలు నేను చెప్తాను, దాన్ని మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు చెప్పండి ఒకసారి, మానవుల భౌతిక నిర్మాణం ఏదైతే ఉందో ఇది తయారు చేసిన వాడు మానవులందరికీ, క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరు? చెప్పండి ఒకసారి, దైవమా కాదా? ఎవరైనా కాదని లేస్తారా? ఒకే ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, ముక్కోట? చెప్పండి ఒకసారి. ఈ మానవ శరీరాన్ని పరిశీలించితే ఎలాగుంది కదా, అందరికీ 32 పళ్ళే ఉన్నాయి, అందరికీ నాలుకే ఉంది, అవునా కదా? నాలుక మీద హిందువుల నాలుక మీద ఉప్పేసినా ఉప్పగే ఉంటుంది, క్రైస్తవుల నాలుక మీద ఉప్పేసినా ఉప్పగే ఉంటుంది, తీగ ఉంటుంది ఏంటి? ముస్లింల నాలుక మీద ఉప్పేసినా ఉప్పగే ఉంటుంది. రుచి చూడగలిగేటటువంటి ఆ నాలుకని ఏదైతే ఆ పదార్థాన్ని దాన్ని కూడా సృష్టించిన వాడు ఆయన, ఒకే ఒక్కడు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ముక్కోటి కాదు. ఇప్పుడు మానవ శరీర నిర్మాణం అర్థమైంది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరి శరీర నిర్మాణం వాళ్ళకే ఇచ్చాడు. తల్లి గర్భలోకం అనేది ఒక అద్భుతమైనటువంటి మానవుడికి కళ్ళు తెరిపించేటటువంటి అద్భుతమైన సూచన అన్నాడు. తల్లి గర్భంలో ఒక నీటి బిందువుని ప్రవేశింపజేసి, అర్థమవుతుంది, ఆ నీటి బిందువుని రక్తంగా మార్చి ఆ రక్తాన్ని మోసపు ముద్దగా చేసి నెల నెల బయటికి వచ్చేటటువంటి ఒక చెడు నెత్తురితోని ఇక్రా బిస్మి రబ్బికల్ లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా వరబ్బకల్ అక్రమ్ అన్నాడు. మానవుణ్ణి నేను పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో తయారు చేశాను. ఎవరంటున్నాడు? మానవుల్ని అంటున్నాడు. మానవులు అందరి దైవం అంటున్నాడు ఈ మాట. సాయిబుల దేవుడు, హిందువుల దేవుడు, క్రైస్తవుల దేవుడు అంటున్నాడు. అందరి దేవుడు. అందరూ తల్లుల గర్భాల్లో నెల నెల బయటికి వచ్చేటటువంటి చెడు నెత్తురిని పోగు చేసి ఆ తయారైనటువంటి ఆ ముద్ద నుంచి శిశువుగా మారి భూలోకానికి పుట్టుక ద్వారా వచ్చిన వాళ్ళే. ఆ మాంసపు ముద్ద నుంచి 2 కాళ్ళు, 2 చేతులు, తలకాయ, మెదడు, 2 కళ్ళు, లోపల భాగాలు, బయట భాగాలు అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దిన ఆ మహాశక్తిమంతుడు మాత్రమే దైవం. ఆ ప్లేస్ ఇంకెవరికి లేదు, ఆ శక్తి ఇంకెవరికి లేదు. ఇది నమ్మటమే మానవ జ్ఞానం. ఒకటో పాయింట్ అర్థమైంది. రెండోది, ఇదంతా మీ బాధ్యత మీ భుజాల మీద పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏది మాది గొప్ప, మేం గొప్ప అని చెప్పే కార్యక్రమే లేదు. అన్ని గ్రంథాలు గొప్పే, దేవుడు ఒక్కడే గొప్ప. ప్రవక్తలందరూ ఆయన పంపించిన వారే. ఆయన్ని వారందరినీ గౌరవించి వారందరూ బోధించిన దేవుడు ఒక్కడనే మాటని అనుసరించడమే మనందరి బాధ్యత. ఇక స్ట్రక్చర్ ప్రకారం చూస్తే ఒక్కడనే విషయం అర్థమైంది. ఇప్పుడు ప్రకృతి పరంగా చూద్దాం. అందరికీ రాత్రి అయిందా? కొంతమందికి ఫస్ట్ వాళ్ళ దేవుడు రాత్రిని తీసుకొచ్చాడు, తర్వాత హిందువుల దేవుడు హిందువులకి రాత్రిని తీసుకొచ్చాడు, తర్వాత క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి రాత్రిని తీసుకొచ్చాడు. అందరికీ ఒకేసారి రాత్రి అయిందా? ఎవరి దేవుడు వాళ్ళ రాత్రిని సపరేట్గా తీసుకొచ్చాడా? చెప్పండి ఒకసారి. అందరికీ ఒకటే రాత్రి, అందరికీ తెల్లారిద్ది, ఒకేసారి తెల్లారిద్దా? ఎవరి దేవుడు వాళ్ళకి ముందు వాళ్ళ దేవుడు వాళ్ళని లేపిన తర్వాత. ఇప్పుడు ముఠాలు ఉంటాయి కదా ఊళ్ళో, కుప్ప కొట్టడానికి పోవటానికో లేకుంటే మొక్కజొన్న వేయడానికి పోవటానికో వాళ్ళ మేస్త్రి పోయి వాళ్ళని లేపాక వాళ్ళ మేస్త్రి లేపిండి వాళ్ళు ముందు పోతున్నారు, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అని ఇంకో మేస్త్రి పోయి ఇంకో తెల్లారి ఇంకొద్దిగా ముందు లేపటం. అట్లా ఏమన్నా ఎవరి దేవుడు వాళ్ళని ముందు లేపుతుందా? అందరికీ ఒకేసారి తెల్లారుతుందా? అందరికీ ఒకేసారి తెల్లారుతుంది. అందరికీ వర్షాకాలం స్టార్ట్ అయింది. అందరికీ పగలు రాత్రులు కానీ, వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కానీ, అందరికీ వర్షం పడటం కానీ, అందరూ పోయే నిద్ర కానీ సమానమా కాదా? ఇవి కళ్ళు తెరిపించే విషయాలా కాదా? అర్థమవుతుందా? భూమి ఎలా ఉందో తెలుసా? భూమి ఒక నివాసయోగ్యంగా కాదు, భూమిని పానుపుగా చేశాడు, నివాసయోగ్యం చేశాడు. దీనిపైన ఒక ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాడు, ఎటువంటి స్తంభాలు లేకుండా. ఇప్పుడు వీళ్ళు కప్పేశారు. ఆ కప్పుకి చుట్టూ గోడలు కానీ పిల్లర్స్ కానీ ఉన్నాయా లేవా? మరి ఆ పిల్లర్స్, ఆ గోడలు లేకపోతే ఆ కప్పు ఉండదు. కానీ ఎటువంటి పిల్లర్స్ లేకుండా ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాడు. ఆ దైవం శక్తికి నిదర్శనం ఇది కళ్ళు తెప్పించే విషయం. సృష్టి ఇలా ఉంది. అర్థమవుతుంది? అందరికీ ఒకే సృష్టి, అందరికీ ఒకటే భూమి, అందరికీ ఒకటే సూర్యుడు, అందరికీ ఒకటే ఆకాశం, అందరికీ ఒకటే చంద్రుడు. అర్థమవుతుందా? కాలచక్రం భౌతికంగా చూస్తే కూడా
అందరికీ ఆకలి సమంగా వేస్తుంది, అందరు అన్నమే తినాలి, అందరికీ దాహం వేస్తుంది, అందరు నీళ్ళే తాగాలి. అందరి ఒంట్లో ఉన్న రక్తం, ఎవరికైనా హిందువులకి యాక్సిడెంట్ అయితే బ్లడ్ పోయింది, బ్లడ్ కావాలంటే ఆ బ్లడ్ గ్రూపు ఎక్కడైనా క్రైస్తవుల్లో దొరుకుతుంది, ముస్లింలో దొరుకుతుంది. ఇండియన్స్కి ఎవరికైనా విదేశాల్లో అవసరమైతే విదేశాల్లో కూడా ఆ గ్రూప్ రక్తం దొరుకుతుందా దొరకదా? మనం అందరం అన్నలదమ్ములమే కాదు, రక్త సంబంధికులం కూడా. కానీ దేవుడు ఒకడున్నాడు, ఆయన్ని తెలుసుకున్నవాడే ఇక్కడ జ్ఞాని. ఆయన తెలుసుకున్నవాడు జ్ఞాని మాత్రమే ఇక్కడ సుఖపడతాడు. అర్థమవుతుందా? టెక్నాలజీ పేరుతోని రాకెట్ లాగా ఉపగ్రహాలని రాకెట్తోని పైకి పంపిస్తున్నాడు. ప్రపంచాన్ని సెల్లులో చూడగలుగుతున్నాం. ప్రపంచాన్ని సెల్లో చూడగలుగుతున్నాం. ఇప్పుడు జపాన్లో ఏం జరుగుతుంది? నీ చేతిలో నెట్ ఉంటే, సెల్లో నెట్ ఉంటే జపాన్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. అమెరికాలో మీ అబ్బాయి ఉంటే మీ అబ్బాయితో ఇప్పుడు మాట్లాడొచ్చు. మీ ఎవరైనా సరే, ఇండోనేషియా, చైనా, ఎక్కడి నుంచి అయినా కానీ ఇక్కడి నుంచి మాట్లాడచ్చు. అంటే ప్రపంచం మొత్తం అరిచేతిలోకి వచ్చింది. అవునా కదా? ప్రపంచం అరిచేతిలోకి వచ్చింది. మానవుడు చాలా టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యాడు. కానీ ఇందాక ఒక సూరా చదివాను నేను, అల్హాక్ ముత్తకాసుర్ హత్తాజుర్ తుముల్ మకావిర్. మీరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయి మిమ్మల్ని పుట్టించిన మీ దైవాన్ని మీరు మర్చిపోయారు. అలా మర్చిపోయిన ధ్యాసలోనే మీకు కాలం అంతా గడిచిపోయి మరణం వస్తే దైవం దగ్గర సమాధానం చెప్పుకోవాలి. మీరు నరకాన్ని చూసి తీరతారు. సుమ్మా కల్లా సౌఫతాలమూన్. మీ నిశ్చయ జ్ఞానంతో భూలోకాన్ని ఎలాగైతే చూశారో, ఇది భూమి, ఇగో ఇది ఆకాశం, ఇగో ఇది సూర్యుడు, ఇగో ఈ చంద్రుడు, ఇగో మా ఆయన, ఇగో మా యావ, నా పిల్లగాళ్ళు, ఇగో మా ఇల్లు అని మీ జ్ఞానంతో ఎలాగైతే అన్ని గుర్తుపట్టారో, మరణం తర్వాత మీ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి మీ ఆత్మని దైవదూత వచ్చి దైవం దగ్గరికి పట్టకపోయిన తర్వాత ఇది నరకం. అర్థమవుతుందా? ఇది నరకం అని మీ నిశ్చయ జ్ఞానంతో నరకాన్ని చూసి తీరతారు. ఎందుకు అంటే ఒక చిన్న మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ 10వ తాత ఇప్పుడు SIR నడుస్తుంది, ఎన్నికల ప్రోగ్రాం. ఇవాళ మమ్మల్ని అడిగారు, మా దాద పేరు ఏందని అడిగారు. మా దాద పేరు పొల్లాసాబు. వాళ్ళ నాన్న పేరు ఏందని అడిగారు. 4వ తాత 5వ తాత పేర్లు కూడా అడుగుతున్నారు కొన్ని చోట్ల. మీ 5వ తాత పేరు చెప్పండి ఎవరన్నా. 5వ తాత పేరు ఒకసారి నేను 5వ తాత పేరు చెప్తా అనే వాళ్ళు చేయొద్దండి. ఏడా 3 తాతలు 4 తాతలు 5వ తాత పేరు చెప్పే మనగా లేరేడా? ఉన్నారండి? సరే, 5వ తాతకపోతే 6వ తాత ఉన్నాడా లేడా? మీ 6వ తాత లేకుండా మీరు వచ్చారా? మీ 10వ తాత లేకుండా మీరు వచ్చారా? మీ 100వ తాత లేకుండా మీరు వచ్చారా? మీ 1000వ తాత లేకుండా వచ్చారా? అర్థమవుతుందా? ఈ మహాకాల చక్రంలో సూర్యుడి వయసు ఎంత? మీ మొదటి తాతకు కూడా సూర్యుడే వెలుగునిచ్చాడు. కొద్దిగా జాగ్రత్త గమనించండి. మీ మొదటి తాతకు కూడా చంద్రుడే వెన్నెలను పంచాడు. మరి ఎన్ని కోట్ల సంవత్సరాలు ఈ కాలచక్రంలో, ఎంత పెద్ద కాలచక్రంలో, కోట్ల సంవత్సరాలలో, ఈ కోట్ల సంవత్సరాల కాలచక్రంలో నువ్వు పుట్టింది ఎప్పుడు, నేను పుట్టింది ఎప్పుడు? నీ ఆయుష్ అంతా, నా ఆయుష్ అంతా. ఒక సముద్రంలో నీళ్ళని, ఒక నీటి చుక్కని బయటికి తీస్తే ఈ కాలచక్రాన్ని సముద్రం అంతా అనుకుంటే నీ ఆయుష్ నీటి చుక్క, నా ఆయుష్ నీటి చుక్క. ఈ నీటి చుక్కలో బాల్యం ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోయింది. 20 సంవత్సరాల నుంచి కొంచెం జ్ఞానం వచ్చింది అనుకుందాం. 40 సంవత్సరాలకు మొత్తం ముసలితనం, కూర్చుంటే లేవలేడు, నొప్పులు, గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగరు, రక్తంలో పట్టు లేదు, ఎవరైనా మాట అంటే తుర్రుని మీద కొత్తాడు, బతికేది మంచిగా ఆరోగ్యంగా, అది కూడా నమ్మకం లేదు. ఒక 20 సంవత్సరాలు. ఈ మహాకాల చక్రంలో నీకు 20 సంవత్సరాల ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా, ధనవంతుడిగా, జ్ఞానవంతుడిగా భిక్ష పెట్టింది ఎవ్వరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ 20 సంవత్సరాల్లో అన్ని బాగున్నాయి అనుకో, నువ్వేంట్రా నన్ను అనేది? డబ్బులు ఉన్నాయి, బలం ఉంది, ప్రతి ఒక్కడి మీదకు పోవటం. అర్థమవుతుందా? అరే ఒరే తురే అని అంటాం. ఇది అజ్ఞానం. నీ కళ్ళ ముందే నీకంటే వయసోడిగా ఉండి, ఇప్పుడు ముసలోడిగా ఉండి, అయ్యా లేవలేకపోతున్నా, అయ్యా కొద్దిగా లేపట్టాయి, కర్ర ఉంది కానీ ఈ కాలు నువ్వు పట్టింది, కొద్దిగా లేపయ్యా అని చెప్పి నువ్వే నీ చేతులతోనే లేపిన ముసలోళ్ళు ఉన్నారు, నీ కళ్ళ ముందే లేసే ముసలోళ్ళు ఉన్నారు, నీ కళ్ళ ముందు తిరుగుతున్న వృద్ధులు ఉన్నారు. వాళ్ళు నేను కించపరచట్లేదు. వాళ్ళు నీకు కనువిప్పు. ఈ మహాకాల చక్రంలో నీ ఆయుష్ నీటి బిందువు అంట. ఈ నీటి బిందువులో నీకు ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు? ఆయనే పుట్టించాడు, ఆయనే పెద్ద చేశాడు, ఆయనే బలం ఇచ్చాడు, ఆయనే యవ్వనం ఇచ్చాడు, ఆయనే భార్యని ఇచ్చాడు. అర్థమవుతుందా?
ఇప్పుడు సంబంధానికి పోయాను, ఒక సంబంధం కుదరలేదు. అప్పుడు ఏమంటారు? బాధపడకరా, నీకు వచ్చే అమ్మాయి దేవుడు ఎక్కడ రాశాడో. కాదు, ఎవరు రాశారట? దేవుడు. అమ్మాయి బాధపడుతుంది అనుకో, ఆగమ్మా, ఇంతకంటే మంచోడు వస్తాను నీకు. ఎక్కడ రాసిండు దేవుడు? నీకు ఎవరు భార్య రావాలో నీ చేతిలో లేదు, ఎవరు భర్తకు రావాలో నీ చేతిలో లేదు. భార్య భర్తల బంధాన్ని కలిపేవాడు ఆయన. అయినా సరే దేవుడు అంటే మనకి భయం లేదు, అయినా దేవుడు అంటే నమ్మకం లేదు, ఆయన శక్తి అంటే పరిశీలన లేదు. ఆయనకి మనకి బంధం పెంచుకోవాలి, ఆయనతో మనం అనుబంధంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏదడిగితే అది ఇస్తాడో ఆయన తెలుసుకొని ఆయన ఒక్కడిగా నమ్మి, నీ అంత శక్తిమంతుడు ఈ భూమి ఆకాశాలు ఎవడూ లేడు. నీ శక్తిని నేను నమ్ముతున్నా, నువ్వు నా వెనుకున్నావు, నా శరీరాన్ని నా ఆత్మని రెండింటిని నడిపించే శక్తి నీకుంది, కాబట్టి నేను ఏం కావాలని నేను నిన్నే అడుగుతున్నాను అని నువ్వు అడిగితే ఆయన్ని నమ్మి ఈ భూమండలం మీద నువ్వు చేయలేని పని లేదు, నీకు సాధ్యం కాని పని లేదు.